Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Nifty 25th June. సో రైట్ మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు ఏమైనా ఇంపాక్ట్ చేసే న్యూసెస్ ఏమైనా ఉన్నాయి మార్కెట్ టైంలోని అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా న్యూస్తో రన్ అవుతూ మార్కెట్ ఏమైనా ఉందో చూసుకొని టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. చూసుకుందాం ట్రేడింగ్ ఎకానమిక్స్లోకి వెళ్ళి ఈరోజు థర్స్డే క్యాలెండర్లో ఇది చూసుకుంటే నాకు ఎటువంటి టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏం కనిపించట్లేదు. స్కిప్ ఇట్, జస్ట్ స్కిప్ ఇట్. మనకి ఇంకేం ఇక్కడ లైక్ ఇంపార్టెంట్గా మనకి ఏం కనిపించట్లేదు. తర్వాత మనీ కంట్రోల్కి వెళ్తాం. లైక్ లాస్ట్ నైట్ నుంచి ప్రెసెంట్ ఏమైనా మనకి వరకు ఏమైనా ఇంపార్టెంట్గా ఏమైనా న్యూసెస్ వచ్చాయా అంటే ఇక్కడ కూడా లైక్ మనకేమి లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం కనిపించట్లేదు. రైట్ మనకి ఫండమెంటల్గా మ్యూటెడ్గా ఉన్నది. టెక్నికల్గా చూసుకుందాం. టెక్నికల్గా చూసుకునే ముందు ఫస్ట్ గిఫ్ట్ నిఫ్టీ చూసుకుందాం. గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే లాస్ట్ నైట్ నుంచి ప్రెసెంట్ మార్నింగ్ ఓపెన్ అయిన చూస్తుంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా మ్యూటెడ్గా ఉన్నది. మ్యూటెడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫ్లాట్గా ఉందన్నమాట. నిన్న ఈ ర్యాలీ వచ్చింది కదా, నేను ఈ ర్యాలీ వచ్చిన తర్వాత మార్కెట్ లైక్ ఇక్కడ 4 o'clock నుంచి మళ్ళీ మ్యూటెడ్గానే లైక్ ఏంటంటే ఒక కన్సాలిడేటెడ్ మూవ్లోనే జరిగింది అనమాట. మనకి ఇక్కడ పెద్దగా మూవ్ ఏం లేదు. ఎక్స్పెక్టింగ్ ఏ ఫ్లాట్ ఓపెనింగ్. బట్ స్టిల్ ఏంటంటే 9 అయ్యేలోపు మనకి ఇక్కడ ర్యాలీ వస్తే ఆ ర్యాలీకి తగ్గట్టే గ్యాప్ ఓపెన్ అవుతుంది అనమాట మనకి. వాట్ ఆర్ మేబీ ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ అప్ ఓపెనింగ్. ఇన్ కేస్ నేనైతే మ్యాక్సిమం ఫ్లాట్ ఓపెనింగే అనుకుంటున్నాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినా అవ్వచ్చు. ఓకే, రైట్. సో అది రైట్. ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోయే ముందు డే టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్కి పోతాం. రైట్, డే టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్కి వచ్చే ముందు నిన్న మీకు చెప్పిన పాయింట్స్, నిన్న లైక్ ఒక పాయింట్ చెప్పాను మీకు. ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది లైక్ ఓకే, ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డేలో ఇక్కడ స్వీప్ చేసి వస్తే మాత్రం ఓకే, లిక్విడిటీ ఇట్ సైడ్ నుంచే ఉంటుంది మార్కెట్. మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు అని చెప్పేసి నిన్న నిన్న వీడియోలోనే చెప్పాను. అయితే తర్వాత మళ్ళీ ఇక్కడ 15 మినిట్స్ టైం లాస్ట్ టైం ఇక్కడ క్యాండిల్ మంచిగా స్వీప్ చేసి లాంగ్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి బేర్ సైడ్ వస్తామని చెప్పాను. అయితే క్యాండిల్ స్వీప్ అయ్యి లాంగ్ క్లోజ్ అయింది. కానీ మనకి ఏంటి ఇంకా కన్ఫర్మేషన్ ఏంటి, 1 మినిట్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. ఆ 1 మినిట్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. సో లైక్ కన్ఫర్మేషన్స్ మనం ఏంటంటే లైక్ కన్ఫర్మేషన్స్ తీసుకొని వస్తేనే మనం వెళ్తాం తప్ప ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇక్కడ నో ఎంట్రీ. అందుకే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి తప్ప బేరిష్ ఎంట్రీస్ మనం పొందకూడదు. ఓకే, నేను ఈ పాయింట్ మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ముందే చెప్పాను. ఇక్కడ స్వీప్ చేసి వస్తే మాత్రం మార్కెట్ బుల్లిష్ సైడే చూస్తామండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ లైక్ స్కాల్పింగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చని చెప్పాను. స్కాల్పింగ్ ఎంట్రీ కూడా హిట్ అయింది మనకి. బట్ ఏంటంటే లైక్ అది మార్కెట్ టైంలో ఉన్నప్పుడు మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఈరోజు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతే మనం ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ డే టైం ఫ్రేమ్ దగ్గర చూద్దాం. డే టైం ఫ్రేమ్లో ఆల్రెడీ ఇక్కడ ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అయితే ఇక్కడ ఇది ఫిల్ చేసేసింది. ఇక్కడ మనకు పెద్దగా పని లేదు. అంటే ఈ ఏరియాలో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఎక్కడ పెద్దగా డే టైం ఫ్రేమ్లో ఇండికేషన్ ఏం కనిపించట్లేదు. ఎక్స్ట్రీమ్లో చూసుకుంటే ఇక్కడ స్వీప్ అయింది కనిపిస్తుంది. బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బికాస్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దీనికి లేవన్నమాట. అందుకే పెద్దగా ఇంపార్టెంట్ లేదు. బట్ స్టిల్ లైక్ గీసి ఉంచుకుంటున్నాను. అంటే కొంచెం రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ 4 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 4 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే ఇక్కడికి ఇంపార్టెంట్ ఏరియా ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ ఏరియాని ఒక లైన్తో లెక్కేస్తున్నాను. అదే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్. అట్ ద సేమ్ టైం మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంటుంది. ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండాలి. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే నార్మల్గా లెక్కేలాగా ఇక్కడ ఈ టిప్ ఆఫ్ ది లైన్ దగ్గర సపోర్ట్ లాగా మీకు తీసి పెడతాను. అదొక ఇంపార్టెంట్ ఏరియా. దానికి ఇంపార్టెన్స్ తర్వాత చెప్తాను ఎలా ఉపయోగపడుతుంది ఏంటని. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా అప్ సైడ్ ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ ఇంకా ప్రజెంట్ నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. లైక్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. రైట్, మనం వచ్చేసాం 1 hour టైం ఫ్రేమ్కి. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడే ఈ ఫేర్ వాల్యూ అంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ట్యాప్ చేస్తే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్. వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ మ్యాక్సిమం ఇంకా మనం తీసుకోకూడదు. ఒకసారి నేను ఏదైతే ఒకసారి అంటాను, బట్ రెండోసారికి కూడా రియాక్ట్ అవుతుంది ఇక్కడ మ్యాక్సిమం. బట్ స్టిల్ ఏంటంటే ఒకసారి అయిపోయింది కాబట్టి ఇంక దాన్ని పట్టించుకోకుండా ఉండడం బెటర్. ఓకే, రైట్. డౌన్ సైడ్ చూసుకుంటే డౌన్ సైడ్ మనకి లైక్ ఇంపార్టెంట్ ఏస్ ఉన్నాయంటే లైక్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఒక్కటి డైరెక్ట్గా పనిచేయదు. ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్స్ విత్ సంథింగ్ అదర్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకుంటే బెటర్ అన్నమాట మనకి. అందుకే లైక్ అది మనకి ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో కూడా పెద్దగా నాకు ఇంకేం కనిపించట్లేదు. 45 minutes టైం ఫ్రేమ్, నెక్స్ట్ 30 minutes,
15 మినిట్స్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. 15 మినిట్స్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటే నన్ను ఎక్కడేమో కదా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్గా చేసుకుంటే అప్సెట్కి వెళ్ళింది మనకి. సో ఈ ఈ ఏరియా కూడా ఇంపార్టెంట్. అదే ఇక్కడ అన్మిటిగేట్ ఉండిపోయింది. లైక్ ఎందుకంటే ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉంది కదా మనకి. ఓకే. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే మాట. ఇది అన్మిటిగేటెడ్. ఎందుకు ఇది అన్మిటిగేటెడ్ అంటే చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఏమో ఇక్కడ స్వీప్ చేసింది. ఇది ఎందుకు ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని స్వీప్ చేసింది, బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ కూడా అది స్వీప్ చేసింది, బ్రేక్ చేయలేదు. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఓకే. ఈ థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఆ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇంకా వచ్చి దాన్ని టెస్ట్ చేయలేదు. సో అందుకే ఇంపార్టెంట్ ఏరియా. ఓకే. సో అందుకే ఇంపార్టెంట్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైం బ్రేకర్ బ్లాక్లో కూడా పనిచేస్తుంది. సో అది అక్కడ గీసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం అలాగే. సో తర్వాత నెక్స్ట్ రైట్, ఇప్పుడు మనం ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. సో ఫ్లాట్ సినారియోస్ టైప్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ ఫ్లాట్గా చూపిస్తుంది. ఫ్లాట్ సినారియోస్లోనే మాట్లాడుకుంటే నేనేమనుకుంటున్నానంటే, సో ఈ లెగ్ ఆఫ్ ద మూవ్ లైక్ ఏంటంటే ఈ ఇంటర్నల్ మూవ్లోని 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అప్సర్కి వెళ్ళిపోతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతాం. ఓకే. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. కాకపోతే ప్రెసెంట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఈ స్వీప్ అనేది చాలా చాలా చిన్న. ఓకే. 24,000 ఏరియా, 24,000 ఏరియా అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఈ సపోర్ట్ లైన్ తీసుకున్నాం. ఏంటిది 24 లైక్ 4 అవర్ టైం ఫ్రేమ్లోని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది అక్కడ మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇదేంటిది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, ఇంకా మిటిగేట్ అవ్వలేదు. సో ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్కి వస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 1 or 2 క్యాండిల్స్లో అప్ సైడ్ సస్టైన్ అయినా సరే అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తే ఇంక ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. మనం ఎంట్రీస్ అన్ని బుల్లిష్ సైడ్ ఉంటాయి, లిక్విడిటీ అప్ సైడ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉన్నది. ఓకే. సో అదొక ట్రెండ్ లైన్లో కూడా ఉన్నది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోతుంది. ఆ బ్రేక్అవుట్ అయితే ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలాగ ఇంకా అప్ సైడ్ మనం ఇంకా అప్ సైడ్ చూసుకోవడం మనకి తిరుగులేదు, చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి మనకి. కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే అయితే. ఓకే. సో రైట్. సో తర్వాత నెక్స్ట్ ఇంకా లైక్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇంకా పాసిబిలిటీ ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటో చూసుకుంటే మనకి ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిందనుకో. ఓకే. ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతే సేమ్ సినారీ. అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఒక ప్రాబిలిటీ ఉన్నది. ఇది ప్రీవియస్ డే హై. సో ప్రీవియస్ డే హై అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, అన్మిటిగేటెడ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్. ఓకే. సో అక్కడ ఇది స్వీప్ అయితే మాత్రం ఎక్కడి నుంచి మనం డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ లైక్ స్వీప్ అయ్యి 15 మినిట్స్ టైం క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయితే స్వీప్ అవ్వడం 1 or 2 క్యాండిల్స్లో స్వీప్ అయితే మాత్రం అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అక్కడి నుంచి మనం బేరిష్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. అంటిల్ అండ్ అన్లెస్ ఈ 24,000 ఏరియా దగ్గర వరకే మనం బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. అయితే ఇంకో పాసిబిలిటీ కూడా ఉన్నది. ఓకే. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మరి ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇటు సైడ్ ఇలా వచ్చింది. ఓకే. సో ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ స్వీప్ అయ్యింది అనుకో. ఓకే. స్వీప్ అయితే అక్కడ మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోని ఇది వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి. ఓకే. సో కాకపోతే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అనేది ట్యాప్ అయిపోయింది కాబట్టి పెద్దగా దాంతో ఇంపార్టెన్స్ ఏం లేదు. ఓకే. సో పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు దాంతో. అయితే ఇక్కడ స్వీప్ అయినా సరే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వీప్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా సరే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డౌన్ సైడ్ ర్యాలీ అయినా సరే సేమ్ మళ్ళీ చెప్పాను కదా, ఈ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడి నుంచి స్వీప్ అయితే మళ్ళీ ఇక్కడి నుంచి మనం బుల్లి సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా. సో బుల్లి సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మంచిగా మార్కెట్ ఇక్కడ స్వీప్ అయితే మాత్రం ఇక్కడ మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట 15 మినిట్స్ టైం ఫ్రేమ్. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. లేదు అలాగేం లేదు, ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకుంటే ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్అవుట్ అయిపోతుంది, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. అయితే ఆ టాప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈక్వల్ హైస్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఈక్వల్ హైస్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది.
ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. అది ఇంపార్టెంట్ ఏరియా ఇంకా ఫిల్ అవ్వలేదు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఒకవేళ స్వీప్ అయితే, ఇక్కడ స్వీప్ అయితే మాత్రం క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఓకే డౌన్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ బేర్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. ఓకే. సో అది. సో ఈరోజు టోటల్ బుల్లి సైడ్, బేర్ సైడ్ టోటల్ ఎక్స్‌ప్లనేషన్స్ మనకి. సో మీకు అర్థమైందని పాయింట్స్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. స్కాల్పింగ్ పాయింట్స్‌కి వచ్చేద్దాం. స్కాల్పింగ్ పాయింట్స్ చూసుకుంటే నాకు ఈరోజు పెద్దగా స్కాల్పింగ్ పాయింట్స్ పెద్దగా కనిపించట్లేదు. ఫస్ట్ అంటే ఒకటి ఇక్కడి నుంచి లిక్విడిటీ తీసుకొని వచ్చిందనుకోండి, పొరపాటున ఇక్కడి నుంచి లిక్విడిటీ తీసుకొని వస్తే మాత్రం ఇంక టాప్ సైడ్ ఎక్కడ మీ స్కాల్పింగ్ పాయింట్స్ అనేవి పెట్టకూడదు. ఓకే. లిక్విడిటీకి ఎప్పుడు ఆపోజిట్ సైడ్ ఆర్డర్ బ్లాక్స్ పనిచేయవు. లిక్విడిటీ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్డర్ బ్లాక్స్ మనం. ఓకే. సో అందుకే నేను స్కాల్పింగ్ పాయింట్స్ ఈరోజు పెద్దగా నాకు చెప్పలేకపోతున్నాను మీకు. పెద్దగా లేవు మాట మనకి. ఒకవేళ చెప్పినా సరే ఆ లిక్విడిటీని మీరు ఐడెంటిఫై చేయలేకపోతే మళ్ళీ మీరు దెబ్బ అయిపోతారు. అందుకే కొద్దిగా డేంజర్‌గా ఉందని చెప్పేసి ఈరోజు స్కాల్పింగ్ పాయింట్స్ ఇగ్నోర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. అది మాట ఈరోజు ఎక్స్‌ప్లనేషన్. మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. టేక్ కేర్. బై.